I am Bhagat Singh. సో గాయస్ చూసారు కదా, పండు అయితే ఇండిపెండెన్స్ డే రోజు భగత్ సింగ్ కాస్ట్యూమ్ అయితే వేసుకున్నాను అనమాట. ప్రతిసారి వాని కాస్ట్యూమ్ గురించి నేను చెప్పడం కానీ వాడి నోటితోటి వాడు ఎప్పుడు చెప్పలే. అండ్ ఇది ఫస్ట్ టైం ఐఆమ్ భగత్ సింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని వాడు చెప్పడము. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదే కాదు, ఇంకొక విషయం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేంది తెలుసా గైస్, వాడు రెడీ కాగానే భగత్ సింగ్ కాస్ట్యూమ్ వేసుకొని ఫోటోషూట్ కి అయితే తీసుకుపోయినా. మా ఇంటి దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కదా, అక్కడ నుంచో పెట్టి ఫోటోషూట్ చేద్దామని తీసుకుపోయినా. ప్రతిసారి వానికి ఫొటోస్ దిగంటే ఏడుస్తాడు, చీదర్ చేస్తాడు. అందులో వచ్చిన బెస్ట్ ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేస్తా. ఈసారి అట్లా కాదు, వాడే కొత్త కొత్త స్టిల్స్ ఇస్తుండు నాకు ఫొటోస్ దిగుతా అని చెప్పి. వెరైటీ స్టిల్స్ ఇస్తుండే. షాక్ అయినా, అసలు లిటరల్లీ చెప్తున్నా, ఫుల్ షాక్ అయినా. మా పండేనా ఇంత మంచి యాక్టివ్ గా నాకు స్టిల్స్ ఇస్తుండే, ఫొటోస్ తీస్తుండే, వీడియోస్ తీస్తుండే అని అనుకున్నా. సో అట్లయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంటికి పోయి మళ్ళీ బండి పైన అయితే స్కూల్ కి పోయినాం. కాకపోతే మేము భగత్ సింగ్ కాస్ట్యూమ్ ఎందుకు తీసుకున్నాము అని అంటే, మేము ఆల్రెడీ ఇప్పుడు యూకేజీ అంటే 2 years నుండి ఎవ్రీ ఇయర్ 2 times ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ఒక 5 times ఆల్రెడీ కాస్ట్యూమ్స్ వేసుకుండు. అండ్ ఇండియన్ ఆర్మీ, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ అట్లా కొన్ని కాస్ట్యూమ్స్ అయితే అయిపోయినాయి. సో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే భగత్ సింగ్ ట్రై చేసినాము. అండ్ మా పండు ఎట్లుండని చెప్పేసి అయితే మీరు కమెంట్ చేయండి. అండ్ ఈసారి వాడు స్టిల్స్ విషయంలో అండ్ డైలాగ్ చెప్పడం విషయంలో అయితే నన్ను ఫుల్ ఖుషి చేసిండు. సో ఇట్లయితే మా పండు ఇండిపెండెన్స్ డే జరిగింది. మేము ఫోటోషూట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళినాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట వాడు పైకి. మంచిగా అనిపించింది నాకు. అండ్ పోయేటప్పుడు ఎంత మంచిగా పోయిండు. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం కాస్ట్యూమ్ ఎక్కడెక్కడో వాడేసిండు, కానీ షర్ట్ ప్యాంట్ తప్ప ఏం లేదు. మళ్ళీ షూస్, క్యాప్, టీచర్సే వెతికి మరి నాకు హ్యాండ్ ఓవర్ చేసిరు. అట్లా చేసిండు మా పండు. పైకి పోయిన తర్వాత కూడా ఫుల్ సతాయించిండు కొంచెం సేపు. ఫోను, నువ్వు రా నా ఎంబడి అని చెప్పేసి. వాళ్ళ టీచర్ కూడా రాలేదు కదా, వానికి అదొక సాడ్ గా అనిపిస్తుంది అనమాట. యాక్టివ్ లేడు, వాళ్ళ క్లాస్ టీచర్ లీవ్ లో ఉందని. బట్ హౌఎవర్ వాడైతే ఎంజాయ్ చేసిండు. అండ్ నాకు కూడా 2 విషయాలకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఇదనమాట ఈ రోజు నేను మీకు అప్డేట్ చేసే బ్లాగ్. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే అయిపోయింది, బట్ నేను లేట్ అప్డేట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మళ్ళీ చెప్పొద్దు కానీ చెప్పేస్తున్నా. అప్పటి వరకు అయితే ఉంటా గైస్, బాయ్ బాయ్.